పుష్కరాలు పుణ్య ఫలాలనిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేయటం ఎంతో మంచిదని అంటున్నారు పండితులు. పుష్కర సమయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ముక్తి కలుగుతుందని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ జిల్లా మంగపేట నుంచి అశోక్ అందిస్తారు. పుష్కరాల సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తజనం పోటెత్తింది. మనం ప్రస్తుతం మంగపేటలోని పుష్కర ఘాట్ వద్ద గోదావరి ప్రాంత ప్రాంతంలో పుష్కర ఘాట్ వద్ద ఉన్నాం. పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుతం చూస్తున్నాం. అంటే గతంలో 3 రోజులతో పోల్చుకుంటే ఇవాళ భక్తజనం పెద్ద ఎత్తున వచ్చిందని అంచనా వేస్తున్నారు. అధికారులు కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పుణ్యస్నానాల వల్ల ఎలాంటి మోక్షం కలుగుతుందో మనతోని అర్చకుడు ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ పుణ్యస్నానాల వల్ల ఎలాంటి మోక్షం కలుగుతుందని వాళ్ళు 12 జీవనదుల్లో ఒక్కొక్క నదిలో రాశి ప్రవేశం జరిగినప్పుడు ఆ నదికి పుష్కరం రావడం జరుగుతుందండి. ఇది మన జూలై 14వ తారీఖున గురుడు సింహరాశి ప్రవేశం జరిగినప్పుడు ఈ గోదావరి పుణ్యనదికి ఈ పుష్కరాలు రావడం జరిగింది. అందులో 144 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మహాపుష్కరం ఈ యొక్క సంవత్సరం. భక్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా. అందులో భాగంగా పితృదేవతలకు ఈ సమస్త సార్ధ త్రికోటి దేవతలందరూ కూడా ఆ యొక్క ఆ యొక్క పుష్కరాలు ఎక్కడైతే ఉంటాయో ఆ పుష్కరాల్లో ఆ పుష్కరుడితో పాటుగా పయనం చేస్తారనేటువంటి ప్రతీత. అందులో భాగంగా ఈ గోదావరి పుణ్యనది తీరంలో పితృదేవతలకు ఎక్కువగా తర్పణాలు పిండ ప్రదానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉదయమే చన్నీళ్ళ స్నానం చేస్తేనే చాలా ఉపయోగం అంటారు. అలాంటిది ప్రవహించేటువంటి గొప్ప జీవనది గోదావరి. ఈ గోదావరి నదీ తీరంలో మనం చూసినట్లయితే అమ్మవారి యొక్క గోదావరి మాత కాళ్ళ కింద ఒక ముసలి ఉంటుంది. ఆ ముసలి కీడు చేసేటువంటి జంతువు. అటువంటి కీడు చేసేటువంటి జంతువులు ఏవి కూడా ఉండకుండా జీవనదిగా ఉండేటువంటి నదులలో స్నానం చేసినట్లయితే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండి మానవుడు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఒక ప్రతీత. ఇది పరిస్థితి. అంటే మొత్తానికి మాత్రం ఇక్కడ పుణ్యస్నానాలు చేయడం వల్ల కొంత మోక్షంగా లభిస్తుంది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తం అధికార యంత్రాంగం కూడా వీఐపీల తాకిడి కూడా పెరిగింది. మొదటి రోజున కడియం సిఆర్ పుణ్యస్నానాలు ఆచరిస్తే తర్వాత రెండో రోజు మాజీ పిసిసి చీఫ్ పొన్నా లక్ష్మయ్య కూడా ఆచరించాడు. ఇంతకుముందే ఇంద్రకరణ్ రెడ్డి కూడా వచ్చి దైవదర్శనం చేసుకొని వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. మొత్తానికి 3 రోజుల పాటు 1 కోటి మంది భక్తులు వస్తారని అంచనా దిశగా ఆ విధంగా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మంగపేట పుష్కర ఘాట్ నుంచి వీడియో సాయిబాబాతో అశోక్.